రాక్షస రాజైన జలంధరుడు వరగర్వంతో సమస్త భువనాలపై దండెత్తి సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. పార్వతీదేవిని తనకు అప్పగించమని జలంధరుడు రాహు అనే దూతను పరమేశ్వరుని వద్దకు పంపాడు. రాహు సందేశం విన్న శివుడు కోపోద్రుక్తుడై ఒక భయంకరమైన రాక్షసుని సృష్టించి రాహుని తినేయమని చెప్తాడు. రాహు భయపడి శివుని శరణు కోరి తనను విడిచిపెట్టమని ప్రార్థించగా శివుడు శాంతించి రాహుని కరుణించి వెళ్లిపోమంటాడు. అయితే మరి నా సంగతి ఏమిటి, నేనెవరిని తినాలి అని ఆ పెద్ద రాక్షసుడు శివుడిని అడుగుతాడు. నీ శరీరాన్ని నీవే భక్షించు అని శివుడు ఆజ్ఞాపిస్తాడు. చిత్తం ప్రభు అని వెంటనే తన దేహాన్ని తానే తినటం ప్రారంభిస్తాడు. కాళ్ళు చేతులు ఇలా అన్ని భాగాలు తినేయగా తల మాత్రమే మిగులుతుంది. తన ఆజ్ఞను శిరసావహించినందుకు ప్రసన్నుడైన శివుడు ఇక నుంచి నీ పేరు కీర్తిముఖగా పిలువబడుతుంది. దేవాలయ తోరణాలన్నిటిపైన నీ ముఖ చిత్రం ఉంచబడుతుంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులలోని దురహంకారాన్ని, ఆశను, దుష్ట వికారాలను తింటూ ఉంటావని, అందరికీ పూజనీయుడు అవుతావని